మరి యాక్చువల్గా అయితే ఇది 2 సార్లు ఎనమార్ వేసిన తర్వాత రోటర్ వేయాలండి. 2 సార్లు సాలు దున్నేసిన తర్వాత వర్షం పడిపోయిందండి. ఇంకా రోటర్ వేసే అవకాశం లేక మామూలుగా 2 సార్లు వేసానండి. ఎవరైనా క్యాబేజీ నారు వేసుకుంటే రైతు సోదరులు ఎవరైనా సరే ముందుగా మట్టికి 2 నాగల సెట్ వేసిన తర్వాత రోటర్ వేసుకుని బాగా మెత్తగా దున్నుకోవాలండి. ఎకరానికి 3 టాటర్లు పసులూరు వేసుకోవాలండి. దీనికి క్యాబేజీ వేస్తున్నానండి ఇప్పుడు. కాకపోతే మనకి వర్షం వల్ల అవ్వలేదండి. 2 సార్లు వేసిన వాళ్ళు చూడండి బెడ్లు ఈ రకంగా వచ్చి మళ్ళీ మనం సమంగా ఈ రకంగా చేసుకోవాలండి. బెడ్ అయితే 4 అడుగులు పెట్టుకోవాలండి కంపల్సరీగా, డబుల్ లెటరింగ్ వేసుకుని, లేకపోతే నీరు ఎక్కువ పొలం వచ్చేస్తుంటుందండి. అదే మనం రోటర్ వేయడం అయితే మెత్తగా వచ్చేసానండి. దీనివల్ల మనం 2 సార్లు పెద్ద బెడ్లు వచ్చేయండి. ఎలా రాకూడదండి. క్యాబేజీకి అయితే మెత్తగా ఉండాలి దుక్కు. ఈసారి మనం కొత్త కాబట్టి అవకాశం లేక ఇలా చేశాను ఫ్రెండ్స్. సరే అలా తీయండి. అలా డ్రిప్ వేసి సర్దుకోవాలండి. సరే ఫ్రెండ్స్, సమంగా చేసుకోవచ్చు. మనకి డ్రిప్లో నీరు నడదండి. ఎదకొచ్చి ఇలా చేసుకోకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు నేను వేయడం కొత్త వల్ల బిడ్డలు ఎలా రావండి. అదే రోటర్ పెట్టేయడం అయితే. అలాగే ఇవాళ మా నాయుడు గారు, మా ఫ్రెండ్ కూడా వచ్చారండి ఇవాళ మా పొలకి చూడడానికి, మా వ్యవసాయం చూడడానికి. ఈ నాయుడు గారికి తెలిసిన తేజ గ్యారేజ్ అండి. ఇంది పవర్ ట్రిల్స్ అమ్ముతుంటారు ఈయన, మా ఫ్రెండ్ అండి. ఈరోజు శుక్రవారం కదా సరదాగా నన్ను చూడడానికి వచ్చారండి. హాయ్ ఫ్రెండ్స్, మీ కొలిమేర ఫార్మర్. ఇగో ఫ్రెండ్స్, మొలక తోటకి మనం అర్జెంటుగా ముందు కొట్టాలి ఫ్రెండ్స్. దీనికి కిస్సు కానీ పుక్కలైన కానీ కొట్టాలండి. దారాల పురుగులు చూడండి ఈ రకంగా తినేస్తున్నాయి వీటిని. హాయ్ ఫ్రెండ్స్, మీ కొలిమేర ఫార్మర్.